నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 9, బి జూన్ 10, సి జూన్ 11, డి జూన్ 12. సరైన సమాధానం ఆప్షన్ డి జూన్ 12. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 2002 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఉత్తర కొరియాకు హెచ్చరికగా B-1B బాంబర్ను ప్రదర్శించిన దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణ కొరియా, బి అమెరికా, సి రష్యా, డి ఇజ్రాయెల్. సరైన సమాధానం బి అమెరికా. ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా B-1B బాంబర్ను అమెరికా ప్రదర్శించింది. కొరియన్ ద్వీపకల్పంపై ఇది గగన విహారం చేసింది. దక్షిణ కొరియాతో కలిసి ఈ బాంబింగ్ విన్యాసాలను నిర్వహించింది. రెండవ ప్రశ్న, 18వ లోక్సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 45, బి 54, సి 61, డి 56. సరైన సమాధానం ఆప్షన్ డి 56. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయస్సు 56 ఏళ్లని పిఆర్ఎస్ సంస్థ వెల్లడించింది. 40 లేదా అంతకన్నా తక్కువ వయసు కలిగిన వారు 11% మంది, 41 నుంచి 55 ఏళ్ల మధ్య 38% మంది ఉన్నారని తెలిపింది. 55 ఏళ్లు పైబడిన వారు 52% ఉన్నారని పేర్కొంది. మూడవ ప్రశ్న, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బండి సంజయ్, బి రామ్మోహన్ నాయుడు, సి పెమ్మసాని చంద్రశేఖర్, డి జి కిషన్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ డి జి కిషన్ రెడ్డి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ పదవి దక్కింది. సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్ కు హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖలను కేటాయించారు. నాలుగవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సేవ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఆప్షన్ ఏ విదేశీ వ్యవహారాల శాఖ, బి హోం మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి విద్యా మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం సి రక్షణ మంత్రిత్వ శాఖ. సిస్టమ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ రక్ష స్పర్శ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సర్వీసు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో స్పర్శ్ సేవలను అందించేందుకు రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 15 బ్యాంకుల్లోని 26,000కు పైగా శాఖల్లో స్పర్శ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐదవ ప్రశ్న, భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా ఎవరిని ప్రకటించారు? ఆప్షన్ ఏ జమ్యాంగ్ చవాన్, బి చేతన పెందర్కర్, సి నిర్మలా ధ్రువ్స్, డి అనామిక బి రాజీవ్. సరైన సమాధానం డి అనామిక బి రాజీవ్. తమిళనాడులోని అరక్కోణంలో నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వింగ్స్ అందుకున్న అనామిక బి రాజీవ్ ను భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా ప్రకటించారు. ఆరవ ప్రశ్న, నీతి ఆయోగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఆశిష్ కుమార్ దాస్, బి అరవింద్ కుమార్, సి జయశ్రీ సిన్హా, డి సునీల్ భరద్వాజ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆశిష్ కుమార్ దాస్. 2008 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ దాస్ నీతి ఆయోగ్ నూతన డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారిగా కూడా విధులు నిర్వర్తించారు. ఏడవ ప్రశ్న, యుఎస్ లో ఏ రాష్ట్రాన్ని ది ట్రెజరీ స్టేట్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ టెక్సాస్, బి మోంటానా, సి కాలిఫోర్నియా, డి ఫ్లోరిడా. సరైన సమాధానం బి మోంటానా.
అమెరికాలోని మోంటానా రాష్ట్రాన్ని ది ట్రెజరీ స్టేట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం బంగారం, వెండి వంటి గొప్ప నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినందున ఆ పేరు వచ్చింది. ఖనిజ నిక్షేపాల కోసం ఇక్కడ అనేక తవ్వకాలు చేపట్టారు. 8వ ప్రశ్న, ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ రాజీవ్ మోహన్, బి కిరణ్ మజుందర్ షా, సి ఉదయ్ కొటక్, డి వెల్లయన్ సుబ్బయ్య. సరైన సమాధానం ఆప్షన్ డి వెల్లయన్ సుబ్బయ్య. వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును వెల్లయన్ సుబ్బయ్య అందుకున్నారు. ఆయన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ గా ఉన్నారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. 9వ ప్రశ్న, ఫ్రెంచ్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ జ్వెరేవ్, బి కార్లోస్ అల్కరాజ్, సి ఆండ్రియా వాస్సోరి, డి సిమోన్ బోలెల్లి. సరైన సమాధానం బి కార్లోస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరేవ్ ని ఓడించి ఈ ఘనత సాధించాడు. 10వ ప్రశ్న, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 12, బి జూన్ 13, సి జూన్ 14, డి జూన్ 15.